లోక్సభ సీట్ల పెంపుపై కేంద్రం పొలిటికల్ గేమ్ ఆడుతోందా? 50% సీట్ల పెంపు అన్నది పచ్చి అబద్ధమేనా? బీజేపీ పైకి చెబుతున్నది ఒకటైతే లోపల మరొకటి చేస్తోందా? పదే పదే 50 సీట్లు పెంచుతామని ప్రధాని అమిత్ షా చెప్పడం వెనుక కథ వేరే ఉందా? అసలు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులో ఏముంది? లోక్సభ సీట్లను 543 నుంచి 850కి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. రాష్ట్రాల వారీగా 50% చొప్పున సీట్ల పెంపు అని చెబుతున్న బిల్లులో మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారమే అని ఎందుకు పెట్టారు? సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని చెప్పడం వెనుక కేంద్రం స్కెచ్లో భాగమేనా? పైకి 50% సీట్ల పెంపు అని చెబుతున్నా లోపల మాత్రం కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్లు పార్లమెంట్ సీట్లు పెరుగుతాయా? అది కూడా 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎంపీ సీట్ల పెంపు ఉంటుందని చర్చ జరుగుతోంది. రాజ్యాంగం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన అన్నది జనాభా లెక్కల ప్రకారం చేయాల్సి ఉంటుంది. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు పక్కాగా అమలు చేస్తే ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం పాపులేషన్ ను పెంచుకుంటూ పోయాయి. అదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా ప్రాధాన్యత తగ్గించేలా చేసింది. ఉత్తరాదిలో జనాభా పెరిగితే దక్షిణాదిలో జనాభా తగ్గింది. వాజ్పేయి హయాంలో లోక్సభ, శాసనసభ సీట్లను 1971 జనాభా లెక్కల ఆధారంగానే స్థిరంగా ఉంచారు. అయితే 2001 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేశారు. ఈ సవరణ ఆధారంగా జరిగిన పునర్విభజనే ప్రస్తుతం అమల్లో ఉంది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా ఆధారంగా ఎంపీ సీట్ల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ ప్రాతిపదికను అంగీకరించేది లేదని కుండబద్దలు కొడుతున్నాయి. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, స్టాలిన్, సిద్ధరామయ్య, విజయన్ పునర్విభజనను వ్యతిరేకించారు. జనాభా లెక్కల ప్రకారం సీట్ల పెంపును ఒప్పుకునేది లేదని స్పష్టం చేశాయి. సీట్ల పెంపును వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెంచితే దక్షిణాదితో పాటు చిన్న చిన్న రాష్ట్రాలు తీరని నష్టం జరుగుతుంది అన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్డీఏ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల వారీగా లోక్సభ, శాసనసభ సీట్లను 50% చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించారు. 50% పెంపు ప్రతిపాదనతో దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి, స్టాలిన్ వివిధ వేదికల్లో చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే హైబ్రిడ్ మోడల్ను తెరపైకి తెచ్చారు. పునర్విభజనలో భాగంగా పెంచే లోక్సభ సీట్లలో సగం సీట్లను మెరిట్ కోటాలో జీడీపీకి అత్యధికంగా భాగస్వామ్యం అందిస్తున్న రాష్ట్రాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మిగిలిన సగం సీట్లను ప్రొరేటాలో అన్ని రాష్ట్రాలకు కేటాయించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ప్రధాని మోడీతో పాటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపించారు. రేవంత్ రెడ్డి వాదనలను తెలంగాణ బీజేపీ నేతలు తప్పుపట్టారు. 50% సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రకటించారు. ప్రస్తుతం లోక్సభలో దక్షిణాదికి 24% ప్రాతినిధ్యం ఉందని, 50% పెంపు తర్వాత కూడా అంతే ఉంటుందని అంటున్నారు. 50% సీట్ల పెంపును కేంద్రం అమలు చేయనున్నట్లు బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ధృవీకరించారు. అయితే అన్ని పార్టీల ఎంపీలకు కేంద్రం పంపిన 3 బిల్లుల్లో 50% చొప్పున సీట్ల పెంపు అన్న అంశమే లేదు. పైగా సవరణ బిల్లులో 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేపట్టనున్నట్లు స్పష్టత ఇవ్వడం దక్షిణాది పార్టీలకు మింగుడు పడ్డం లేదు. 50% ప్రోరేటాలో సీట్ల పెంపు అంటూ అమిత్ షా వ్యాఖ్యానించడం వెనుక బీజేపీ వ్యూహమే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనపై ప్రజల్లో విస్తృత చర్చ జరగడం కోసమే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో విపక్ష పార్టీలన్నీ ఏకమవడంతో బీజేపీ కొత్త ప్లాన్ను బయటకు తీసింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 3 బిల్లుల్లోనూ ఈ ప్రతిపాదన అంశమే లేకుండా జాగ్రత్త పడింది. పైగా చట్ట సవరణ బిల్లులో 2011 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. దీనిపై పార్టీలన్నీ అభ్యంతరం చెబితే 50% ప్రకారమే సీట్ల పెంపునకు అన్ని పార్టీలు అంగీకరిస్తాయని బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులు ఆమోదించేందుకు కేంద్రం సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలు డీలిమిటేషన్ను తప్పుపడుతూ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తే మహిళా బిల్లును కూడా వ్యతిరేకించినట్టే అవుతుందని బీజేపీ ఎత్తులు వేసింది. సాధారణంగా లోక్సభ కార్యకలాపాల నిబంధనల్లోని 66వ రూల్ ప్రకారం ఒక్కో బిల్లును విడివిడిగా సభ తీర్మానం ద్వారా ఆమోదిస్తూ ఉంటారు. ఇప్పుడు 3 బిల్లులను ఒకే తీర్మానం ద్వారా ఆమోదించేందుకు వీలుగా ఆ నిబంధనను రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.